రొయ్యల వేపుడు తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. రొయ్యల్ని క్లీన్ చేసుకున్నాం. ఒక 2 స్పూన్లు పసుపు వేసుకుంటున్నాం. సరిపడా కారం కూడా వేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మొత్తం రొయ్యలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మ్యాగ్నేషన్ అయిపోయాక ఒక అరగంట పాటు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాం. కరివేపాకు వేసుకుంటున్నాం. ఉల్లిపాయ పేస్ట్ అది వేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకుంటున్నాం. ఉల్లిపాయ, టమాటా పేస్ట్ బాగా ఆయిల్‌లో ఫ్రై అయినాయి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న పచ్చి రొయ్యల్ని మనం దీంట్లో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైలో వచ్చిన ప్రత్యేకత ఏంటంటే మనం ఎక్కడ కూడా వాటర్ అనేది మనం యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఆయిల్ వేసే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అనేసరికి, వేపుడు అనేసరికి, రొయ్యల వేపుడు అంటే ఎక్కడ కూడా మనం వాటర్ అనేది వాడట్లేదు. ఓన్లీ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్ట్‌తోనే మనం ఫ్రై చేసుకుంటున్నాం. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. బాగా ఫ్రై అయింది. పచ్చిమిర్చి కూడా దీంట్లో బాగా ఫ్రై అవ్వాలి. రెడీ అయింది. రొయ్యల వేపుడు. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.